హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వీణా వాళ్ళ దగ్గర ఉన్నాం. వీణా వాణి బర్త్డే ఈరోజు 15వ ఏట నుంచి 16వ ఏటకు రావడం జరిగింది. సో వాళ్ళతో హ్యాపీగా కొద్దిసేపు మనం మాట్లాడదాం సుమన్ టీవీ ద్వారా. హాయ్ నాన్న, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ. చిన్న గిఫ్ట్, స్మాల్ గిఫ్ట్ నీకు చెల్లె. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏ క్లాస్ నాన్న? 8th క్లాస్. తను కూడా 8th క్లాస్. ఎలా ఉంది ఇప్పుడు? చదువుకుంటున్నారు బాగా? చదువుకుంటున్నా. యాక్టివిటీస్ ఏంటి ఇప్పుడు డైలీ మార్నింగ్ 6 o'clockకి లేచి ఎక్సర్సైజ్, యోగా వంటివి చేసి తర్వాత 9 to 4 వరకు క్లాసెస్ జరుగుతాయి. 4 to 10 వరకు హోంవర్క్ ఏమైనా ఉంటే చేసుకుంటాం, లేకపోతే టీవీ చూస్తాం. 10 o'clockకి అలా పడుకుంటాం. అక్కడ నుంచి వచ్చాక, నీలోఫర్ నుంచి వచ్చాక మిస్ అయ్యారా? చాలా మిస్ అయ్యాను. ఇక్కడ కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారంట కదా? బాగా చూసుకుంటారు. చూసారు కదండి, చిట్టి తల్లులు ఇద్దరి బర్త్డే 15th నుంచి 16th రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. మురళి గారు ఒకసారి. నమస్తే సార్, ఎలా ఉంది ఇప్పుడు పిల్లలకు? బాగానే ఉన్నది. బర్రెలు ఇక్కడ మంచిగా చూసుకుంటారు, అన్ని హెల్త్ కూడా బాగానే చూసుకుంటారు. కాకపోతే ఒకటి, మాకు ఇన్ని సంవత్సరాలు కూడా ఆపరేషన్ చేస్తామని ఆశలు పెట్టారు, కానీ అన్ని నిరాశలు అయిపోయాయి. కాకపోతే వాళ్ళకు పిల్లలు పెరిగినా కొద్దీ ఇంకా ఇబ్బందులు అవుతుంటాయి కాబట్టి ఆపరేషన్ చేయాలని ఎన్ని రోజులు వేడుకున్నాము. కానీ ఇక్కడ మన ప్రభుత్వం కూడా 100% అడిగేసరికి డాక్టర్స్ కూడా ముందుకు రావట్లేరు అనిపిస్తుంది. 80% చేస్తామంటే 100% అడిగారు. అంటే 100% అంటే డాక్టర్ కూడా ఇవ్వని పరిస్థితులు అవి. చేస్తే ఎవరికైనా ఎవరికి ప్రమాదం ఉంటుంది కదా, ఎట్లా చేయగలుగుతాం, ఎవరిని కాదనుకుంటాం అనేసరికి ప్రశ్నలు వేసారు. అందుకు మాకు కూడా బాధ వేసి, సరే పిల్లలు అట్లా ఉన్నా కానీ తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతున్నారు. చిన్నపిల్లలు అంటే చిన్నప్పుడు నుంచి సరే ఆయామల్ని కూడా తల్లిదండ్రులనే పెంచుతున్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళని కూడా తల్లిదండ్రులనే చూస్తున్నారు. వాళ్ళు ఇప్పటికి పెద్ద బిడ్డ కొద్ది ఇంకో చెల్లె ఉన్నది, అక్క ఉన్నది, వీళ్ళకు వాళ్ళ దగ్గరే ఉంటున్నారు. మా దగ్గర ఉండట్లేరు కదా, ఎందుకు రావట్లేరు డాడీ, మా దగ్గర ఉండట్లేరు కదా, వాళ్ళే వచ్చి మీరు ఇక్కడ ఉండొచ్చు కదా అనేది వీళ్ళ దృష్టిలోకి వస్తుంది. అంటే వాళ్ళు కూడా ఎంత బాధపడుతున్నారు, తల్లిదండ్రులు లేరు, నాకు మామూలు వదిలేసి వాళ్ళ దగ్గరే ఉంటాననే ఒక బాధ కలుగుతుంది వాళ్ళు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకునేది ఒకటే, మాకు ఇక్కడ ఏదైనా ఒక ఉపాధి కల్పించి మాకు పిల్లలకు తల్లులు ఉండేటట్టుగా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. 2-3 నెలలకు ఒకసారి, దూరం నుంచి కాబట్టి 2-3 నెలలకు ఒకసారి వస్తున్నాం. మైబాద్ బీర్శెట్టిగూడెం గ్రామం అది. అవును, అక్కడ నుండి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఎంత లేదన్నా మాకు బస్కి వస్తే 12-1 గంట అవుద్ది. ఇక్కడ ఉండడానికి లేదు, మళ్ళీ నైట్ అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ 1 గంట 2 గంటలు ఇక్కడ ఉండి కొంచెంసేపు పిల్లలతో మాట్లాడి మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది. ఒకరోజు కూడా ఇక్కడ ఉండడానికి మాకు వీలు పడకుండా అయిపోయింది. అందులో కూడా అట్లా కూడా ప్రేమలను కోల్పోతున్నారు పిల్లలు కూడా. కాబట్టి మాకు ఇక్కడే ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలని, తప్పని పరిస్థితుల్లో ఎన్ని సంవత్సరాలు అంటే సరే పిల్లలకు ఇంకా ఆపరేషన్ చేస్తారు కదా, సరే ఇంకా కాకపోతే వచ్చే సంవత్సరానికైనా మా పిల్లలకు వస్తారు కదా ఇంటి దగ్గరికి అనే ఉద్దేశంతో చూసాం. కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ నిరాశలు అయిపోయినాయి, ఇంకా ఆపరేషన్ చేయరు. కాబట్టి కనీసం పిల్లల దగ్గరనే ఉండి ప్రేమలు పంచుకుందామని ఉంటారని మా ఉద్దేశం. అందుకే గవర్నమెంట్ కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు ఇక్కడ ఏదైనా ఉపాధి కల్పించి పిల్లల్ని తల్లుల్ని ఒక గూటికి చేర్చాలని కోరుకుంటున్నాం. అమ్మా చెప్పండి అమ్మా, మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా సహాయం అందుతుంది? మాకేమీ పిల్లల్ని మాత్రం పుట్టిన దగ్గర నుండి మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. 15 సంవత్సరాలు, ఇప్పుడు 16 సంవత్సరాలకు అడుగు పెట్టారు. కానీ చిన్నప్పటి నుండి ఆపరేషన్ చేస్తే మాకు ఇంటి దగ్గరికి వస్తే మా పిల్లలు, ఇంక 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు అందరం కలిసి ఉండొచ్చు అని అనుకున్నాము. కానీ ఆపరేషన్ చేయరని తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆడపిల్లలు కాబట్టి పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి తల్లిదండ్రులతో ప్రేమ వాళ్ళకు ఉండాలని, మేము వాళ్ళతో దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే ఈ పిల్లల్ని చూసుకుంటూ ఆ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ చదివించుకుంటూ ఏదైనా పని చేసుకొని బతుకుదామని కోరుకుంటున్నాం. మాకు అదే అండి, ఎన్ని సంవత్సరాలు అంటే ఆపరేషన్ చేస్తారు, మా పిల్లలు మాకు అప్పచెప్తారు అని ఆలోచనతో ఉన్నాము. కానీ ఇప్పుడు ఇక చేయరని అనిపిస్తుంది. కాబట్టి మాకు ఇదొక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తిని పేరు వాణి, నీ పేరు వీణా? ఈమె వీణ, ఆమె వాణి, వాణి వీణ.
ఫస్ట్ వాణి, తర్వాత వీణ. మీరు చూసుకుంటున్నారా వీళ్ళు బాగా బాగా చూసుకుంటున్నారా అందరు ఇక్కడ బాగా మేడం చూసుకుంటారు. బాగా ఫ్రెండ్లీగా ఉంటారా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇంకా ఎక్కువ పిల్లల్ని స్ట్రెయిన్ చేయడం వద్దులేండి, బాగా అలసిపోయి ఉన్నారు పొద్దున్న నుంచి. చూసారు కదండి, ఇద్దరు చిట్టి తల్లులు వీణా వాణి బర్త్డే ఈరోజు జరుపుకుంటున్నారు. సో మీరు కూడా మీకు తోచినంత ఏదో ఒకటి ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరుకునేది కూడా ఏం లేదు, వాళ్ళతో పాటు ఉండేట్లా మీకు తోచింది మీరు చేయండి. అండ్ గవర్నమెంట్ కూడా చిన్న రిక్వెస్ట్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటిదంటే పిల్లల నుంచి తల్లిదండ్రులని వేరు చేయకండి. ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళు హోప్స్ ఉన్నారు. సో ఇప్పుడైనా మీరు గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళకి ఇక్కడే ఏదైనా ఒక ఉపాధి కల్పించి వాళ్ళని కూడా ఆ పిల్లలతో ఉంటే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది, తల్లిదండ్రులు కూడా హ్యాపీగా ఉంటుంది. సో దయచేసి మా ఛానల్ నుంచి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఏదో ఒక ఉపాధి కల్పించండి, పిల్లలతో కలిసి ఉంటారు. ఎవరికి తోచినంత వాళ్ళు ఇక్కడికి వచ్చి వీణవాన్ని కలుస్తూ అందరూ సంతోషంగా ఉంచేటట్టు మన వంతు ప్రయత్నం మనం చేస్తాం.